చిట్రామరం తండాని చిట్రామరం తండాని మున్సిపల్ కార్పొరేషన్ను వ్యతిరేకిస్తూ పల్లె ప్రాంతాలే ముద్దు కార్పొరేషన్ వద్దు అనే నినాదంతో ముందుకు వచ్చిన ఉద్యమ నాయకులు కాసాయిని ఐలయ్య గారికి అలాగే ధర్మానాయక్ గారికి వారి బృందానికి చిట్టిరామరం తండా జేఎస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే గత 20-25 ఏళ్లుగా మేము కొత్తగూడెం మున్సిపాలిటీలో ఏజెన్సీ ప్రాంతంలో ఉండి కూడా అందులో కలిసిపోయి మేము పడ్డ నష్టాన్ని వారు అడగటం మేము వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారు ఎలాగైతే ఇప్పుడు మేము 20 ఏళ్లుగా ఏ అయితే పథకాలు కోల్పోయామో ఏ సంక్షేమ పథకాలను నష్టపోయామో వారితో మేము చర్చించాము. ఇలాంటి పథకాలను సంక్షేమ పథకాలను హక్కులను మీరు కోల్పోవద్దని కూడా మేము వారి ప్రాంతాల్లో కూడా ఏదైతే సుజాత నగర్ పరిధిలో ఉన్న 7 గ్రామ పంచాయతీల్లో కూడా మేము తిరిగి వారితో కలిసి పనిచేయడానికి జేఏసీ తరఫున గిరిజన జేఏసీ తరఫున చిట్రామరం నుండి పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నాము. అలాగే మీరు అప్గ్రేడ్ చేసుకుంటే చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ మైదాన ప్రాంతంతో చేసుకోండి కొత్తగూడెం మున్సిపాలిటీని. కానీ రామవరం ఏజెన్సీ ప్రాంతం జోలికి దయచేసి రావద్దని పాలకులను మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇన్నేళ్లుగా మేము కోల్పోయిన పథకాలను భవిష్యత్తులో కోల్పోదలుచుకోలేదు. ఎందుకంటే ఇన్ని రోజులు మాకు పాలకులు ఒక మాట చెప్పారు, మిమ్మల్ని గెలిపిస్తే మేము బయటికి తీసేస్తాం, మమ్మల్ని గెలిపిస్తే మిమ్మల్ని బయటికి తీస్తామని చెప్పారే తప్ప తీసిన దాఖలాలకి ఏ పార్టీ నాయకులు కానీ పాలకులు పోలేదు. కాబట్టి ఇప్పుడైనా మీరు అప్గ్రేడ్ చేసుకుంటే కొత్తగూడెం మున్సిపాలిటీని చేసుకోండి టౌన్ ఏరియాతో, కానీ రామవరం ఏజెన్సీ ప్రాంతాన్ని బయటికి తీయాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. కార్పొరేషన్ వద్దు, కార్పొరేషన్ వద్దు, పల్లె ప్రాంతాలే ముద్దు, పల్లె ప్రాంతాలే ముద్దు, పల్లె ప్రాంతాలే ముద్దు, కార్పొరేషన్ వద్దు, కార్పొరేషన్ వద్దు. ఈనాడు ప్రభుత్వం ప్రజల్ని ఎవరిని సంప్రదించకుండా సుజాత నగర్లో 7 పంచాయతీలతో సహా కార్పొరేషన్లో విలీనం చేసే ప్రక్రియ ప్రారంభించారు. అక్కడి ప్రజలు ఇన్నాళ్ళు సాధించినటువంటి గ్రామీణ ఉపాధి చట్టం కానీ గ్రామీణ ఉపాధి వల్ల వచ్చే వనగూడేటువంటి పరిస్థితులు కానీ అక్కడ రైతాంగం పోరాట సాధించే సంక్షేమ పథకాలు కానీ అవన్నీ నాశనం అయిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే గత 2020లో చిట్టిరామారం పల్లె ప్రాంతంగా ఉన్నటువంటి చిట్టిరామారాన్ని ఆనాడు రాజకీయ స్వార్థంతో కొత్తగూడెం పట్టణంలో దీన్ని విలీనం చేశారు. దాని ఫలితంగా అక్కడ ఉన్నటువంటి రైతాంగం వ్యవసాయ కార్మికులు గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వం వర్తింపజేసే ఏ చట్టం కూడా వర్తించకుండా ఏ సంక్షేమ పథకం కూడా లేకుండా 100 రోజుల పని లాంటి చాలా వ్యవసాయ కార్మికులు ఎండాకాలం పని లేక ఆకలితో చనిపోయేటువంటి పరిస్థితి నుంచి తప్పించడం కోసం ఆనాడు ప్రభుత్వం 100 రోజుల పనిని కల్పించింది. ఆ 100 రోజుల పని పల్లె ప్రాంతమైనటువంటి చిట్టిరామారానికి వర్తించట్లేదు. ఎందుకంటే ఇది మున్సిపాలిటీ అది. సంక్షేమ పథకాలు వర్తించట్లేదు ఎందుకంటే ఇది మున్సిపాలిటీ అది. ఆ మున్సిపాలిటీ పేరుతో అభివృద్ధి లేనటువంటి పల్లె ప్రాంతాన్ని కలిపి అనేక కష్టాల పాలు చేసినటువంటి చిట్టిరామారం ప్రజల గోడు అంత ఇంత కాదు. అటువంటి గోడు వల్ల సుజాత నగర్లో సుజాత మండలంలో ఉన్నటువంటి 7 పంచాయతీని 10,000 ఓటింగ్ని ఆ రంగా ఆగం చేయడం కోసం రాజకీయ స్వార్థంతో దాన్ని కార్పొరేషన్లో కలిపారు. రేపు ఎమ్మెల్యే ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని కొంతమంది కుహానా రాజకీయ నాయకులు అభివృద్ధి బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతాయని చెప్తున్నారు. ఏ పాట అభివృద్ధి చెందింది కొత్తగూడెం ఏం పాలన అభివృద్ధి చెందింది? ఒక మంచి రోడ్డు తప్ప చుట్టుపక్కల ప్రాంతాల్లో అభివృద్ధి ఏమిటి? పరిశ్రమలు వస్తాయంటున్నారు. ఇప్పటికి పరిశ్రమలు వచ్చినాయి. సింగరేణి పరిశ్రమ ఉంది. అక్కడికి ఉన్నటువంటి పేదలకి పని దొరికిందా? ఇక్కడ కేటీపీఎస్ లాంటి విద్యుత్ సంస్థలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి కార్మికులు పని దొరికిందా? ఏ పని దొరికినటువంటి వాళ్ళు ఇవాళ విమానాశ్రయం వస్తుంది, పెద్ద పెద్ద రోడ్లు వస్తాయి, పెద్ద పెద్ద వ్యవసాయ క్షేత్రాలు వస్తాయి. ఆ వ్యవసాయ క్షేత్రాలకు మీరు పువ్వులు అమ్ముకొని వాళ్ళ కూలి పోవడానికి ప్రమాణంగా ఉంటుందని చెప్తున్నారు. సిగ్గని అనిపించే నాయకులకి. కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఆ వ్యతిరేకించేటువంటి సిపిఎం వ్యతిరేకించేటువంటి మీరు సిపిఎంఏ. కానీ సిపిఎం అంటే పార్టీల వారీగా విభజన తీసుకొచ్చే ప్రమాదం ఉంది. మీరు సిపిఎం అంటలేదు. ప్రజలకు లాభం కలగాలి, ఈ సౌకర్యం కలగాలి. అందువల్ల పోరాట కమిటీ నాయకత్వం నడుస్తున్నది. ఈ పోరాట కమిటీ నాయకత్వం నడిచేటువంటి చిట్టిరామారాన్ని మున్సిపాలిటీ నుంచి బయలుపరిచి పంచాయతీ చేయాలని, సుజానతో సహా 7 పంచాయతీల్ని యథావిధిగానే కొనసాగించాలని, ఆ విధంగా అప్గ్రేడ్ చేస్తూ చిన్నగా చేస్తూ
వాళ్ళ ప్రజలు అభివృద్ధి చేసి ఆకలి చావులు ఆత్మహత్య లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేని పక్షంలో పెద్ద పోరాటం జరిపే అవకాశాలు లేని కోర్టుకైనా సుప్రీంకోర్టుకైనా పోయి ప్రజల హక్కుల్ని కాపాడుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం.